చూడండి హ్యాండ్ అయితే మనం కటింగ్ అయిపోయింది, బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ కావాలి మనకి. ఫ్రంట్ కూడా నేను కట్ చేసేస్తాను. ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలాగా ఇది మన వైపుకి పెట్టుకొని బ్యాక్ పార్ట్ని తీసుకొని దీనిపైన వేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇది మనం ఉక్స్ పట్టీ కోసం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇది మనకి ఎక్స్ట్రా కాబట్టి దీనికి యువతలకి పెట్టుకోవాలి. అర్థమైంది కదండి. ఇలాగా ఈ 1/2 ఇంచ్ని అయితే దీనికి యాడ్ చేయకూడదు. ఇది తీసేసి మనం దీన్ని బ్యాక్ పార్ట్ని ఇలా వేసేసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇది ఎలా ఉందో అలాగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. షోల్డరు మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. బ్యాక్ పార్ట్ని అయితే తీసేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ వేసుకుందాం. ఇది వాళ్ళకి పైకి ఉందంట నెక్, మనం అయితే ఒక 1 ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చు వదిలేసుకొని ఇక్కడికైతే ఉంది, మనమైతే ఒక 1 ఇంచ్ కిందకి మార్కింగ్ చేద్దాం. 1 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసాం కదా, మనకి ఇది 1.5 వచ్చింది. ఇదే 1.5 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకుందాం. డ్రా చేసుకొని ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే పెడుతున్నాను నేను. 1 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలాగా స్టార్ నెక్ అయితే మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రిన్స్ కట్, ఇది ప్రిన్స్ కట్ అయితే ఎలా వేయాలో నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజే కాబట్టి మనకి మెజర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా ఒకసారి చూసుకుంటే ఎంత వచ్చింది, 4.5 అయితే వచ్చింది. 4.5 అంటే దాన్ని ఆఫ్ చేసుకుంటే 2.5 అవుతుంది. ఒక 1/2 ఇంచు ఈ ఖర్చు కోసం కలుపుకున్న 4.5కి 5 అవుతుంది. ఈ 5ని ఆఫ్ చేస్తే 2.5. ఇదే 2.5ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. రెండున్నర పెట్టుకొని ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టాలి. ఇది ప్రిన్స్ కటింగ్ కోసం వస్తుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచే పెట్టుకున్నాం మనం. ఇక్కడ నుంచి ఇది మనకి 2.5 వచ్చింది కదా, మనకి ఈ బ్లౌజు నడుము లూజ్ ఎంత వచ్చింది, 5.5. 2.5 తీసేస్తే ఇంకా 3 ఇంచెస్ అయితే మనకి ఇక్కడ రావాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం. వీటికి స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మనం ఇటువైపు మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి స్టిచ్చింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుకి వెళ్తుంది కదా, అందుకోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఇటువైపు ఎందుకంటే ఇది కూడా మనకి 1/2 ఇంచ్ 1 ఇంచ్ కాడికి వెళ్ళిపోతుంది కటింగ్కి. ఇప్పుడు ఇలా 10కి ఒక మార్కింగ్ చేసుకొని మ్యాక్సిమం 10 ఇంచెస్ ఎవరికైనా తీసుకోవచ్చు. బాగా హెవీ సైజ్ అయితే ఒక 11 వరకు తీసుకోవచ్చు. 10 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఇది ఎంత పెట్టాం, 2.5 ఇంచు, ఇక్కడ 3కి మార్కింగ్ వేసుకోవాలి. వేసుకొని స్కేల్ తీసుకొని
ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 2.5 ఇంచ్కి పెట్టుకున్నాం కదా, ఇక్కడికి లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి ఇలా ఆర్మ్ రౌండ్ ఉంది కదా, అక్కడికి కలిపేసుకోవాలి. ఇలా మన హ్యాండ్ తోటే చేసేవచ్చు. ఇక్కడి నుంచి ఈ 10 దగ్గర నుంచి మళ్ళీ 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలాగా డ్రాయింగ్ చేస్తూ హ్యాండ్ తోటి ఇలా కరువు తీసుకోవడమే. అంతే, సింపుల్గా మనకు అయిపోతుందండి. ఇప్పుడైతే ఈ ఫ్రంట్ లోతు తీసుకోవాలి, ఒక 1/2 ఇంచు. హాఫ్ ఇంచ్ అయితే మనం ఇలా లోతు తీసేసుకుందాం. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇలా అయితే లైన్ డ్రా చేసేసుకుందాం. ఇది అంతేనండి, మనకి ప్రిన్స్ కట్ చాలా సింపుల్. కటింగ్ అయితే స్టిచ్చింగ్ కూడా మనకి సింపుల్గానే అయిపోతుంది. అర్థమైంది కదండి. నేనైతే కట్ చేసేస్తున్నాను. ఇంక ఇది ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా. నేను నెక్ అయితే ఫస్ట్ కట్ చేయనండి, ఇది కూడా స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను. ఇప్పుడైతే ఇది కట్ చేస్తాను. ఇది కట్ చేసే ముందు ఇక్కడ ఒక 1 ఇంచు పైకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఇలా క్రాస్గా కట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మనం ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు మనం ఇలా క్రాస్గా తీసుకొని ఓ డాట్ వేస్తాం కదా మామూలు బ్లౌజ్కి అయితే, అలానే దీనికి కూడా ఒక కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఒక 1/2 ఇంచు ఇలా కట్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇది ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ అయితే అయిపోయింది ప్రిన్స్ కట్. ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి, ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్లు చేసుకున్నామో అవన్నీ టక్స్ ఇచ్చుకోవాలి. నెక్ దగ్గర ఇదిగోండి, లైనింగ్ అయితే మనకి కటింగ్ అయిపోయింది. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. ఇప్పుడు ఒరిజినల్ అయితే కట్ చేసేస్తాను. ఇది వర్క్ దండి, నాకు స్టిచ్ చేసేటప్పుడు ఉంటుంది. దీనికి మొత్తం ఇవన్నీ చూసుకొని స్టిచ్ చేయకపోతే సూది అంతా ఇరిగిపోద్ది, మిషన్ ప్రాబ్లం వస్తుంది. ముందైతే హ్యాండ్స్ తీసేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, హ్యాండ్స్కి అయితే 2 వైపులా వర్క్ వచ్చింది. కరెక్ట్గా ఈ ఫ్లవర్ సెంటర్కి రావాలి, మనం అలా చూసుకొని వేసుకోవాలి. ఎక్స్ట్రానే కట్ చేస్తాను. స్టిచ్చింగ్లో ఏదైనా తేడాలు ఉంటే సరి చేసుకొని అప్పుడు సరిగ్గా అతికేసుకున్నాక కట్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే అయిపోయింది. ఈ వర్క్ అయితే వాళ్ళు వద్దన్నారు, ఎందుకంటే నెక్ అది సరిగ్గా ఇవ్వలేదు. నేను ఇటువైపు అయితే బ్యాక్ వేసేసి, ఓపెన్ వైపే కదా వేయాలి మనం, ఓపెన్ వైపు వేసి బ్యాక్ కట్ చేసేస్తున్నాను. ఇది ఇలా మనం ఇలా మొత్తం సెట్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సరిపోలేదంటే ఇబ్బంది పడతాం. ముందే అన్నీ సరిగ్గా వేసేసుకుంటే మనం కటింగ్ ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, నేను ఇలా అయితే వేసేసాను. ఇప్పుడు కట్ చేసేస్తాను. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి దేనికి అది కట్ చేసేసాను. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేశాను, ఫ్రంట్ అయితే ఇలా కట్ చేసేసాను, హ్యాండ్స్ మొత్తం టోటల్గా అయితే నాకు కటింగ్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ వీడియో పెడతాను నేను చూసి. ఇదైతే కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. వీటికి థ్రెడ్స్ వేయాలి, లేస్ వేయాలి, ఇవన్నీ నేను మీకు స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను.